హలో యానిమీ ఫ్యాన్స్, నేనొచ్చేసి ఈరోజు ఫెయిల్యూర్ ఫ్రేమ్ యానిమీ ఎపిసోడ్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే ఎపిసోడ్ 2 ఎండింగ్ సీన్‌లో ఏం జరిగిందో చూసేద్దాం. అయితే ఎపిసోడ్ 2 ఎండింగ్ సీన్‌లో వచ్చేసి మన తోక అనేది ఆ యొక్క బ్లాక్ ఉన్న వరల్డ్‌లోకెళ్ళి మన తోక అనేది గాడ్‌నెస్ అలాగే తన ఫ్రెండ్స్ ఉన్న వరల్డ్‌కి అనేవి వచ్చేసాడనమాట డోర్ ఓపెన్ చేసుకొని. ఇప్పుడు ఎపిసోడ్ 3 స్టార్టింగ్ సీన్‌లో ఏం జరిగిందో చూసేద్దాం. స్టార్టింగ్ సీన్‌లో వచ్చేసి మనం ఒక బీస్ట్‌ని అనేది చూస్తాం. అదేవిధంగా నా క్లాస్‌మేట్స్ అందరూ ఈ యొక్క బీస్ట్‌ని అనేది చంపడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అక్కడ వచ్చేసి తాకుదో అనేది ఆ యొక్క బీస్ట్‌ని అనేది చంపనీకి అనేది ట్రై చేస్తూ వచ్చేసి తన ఫైర్ మ్యాజిక్‌తో తనని చంపేస్తాడు. తన ఒక లెవెల్ అనేది 8 అయి ఉంటుందన్నమాట. అదేవిధంగా డార్క్ పవర్ ఉన్న వ్యక్తి యాసు అనే ఒక పర్సన్ అనేది తన కూడా ఆ ఒక మాస్టర్ అనేది చాలా ఈజీగా చంపేస్తాను ఒక డార్క్ పవర్తో నవ్వుతూ ఉంటారనమాట తను వచ్చేసి. అదేవిధంగా మన తోకాన్ని ఏడిపించిన రైన్ చేసే పర్సన్ కూడా ఒక మాస్టర్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒక అమ్మాయిని చూస్తాం. అమ్మాయి చాలా భయపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి కాషిమా అనమాట. అప్పుడు ఆ అమ్మాయికి ఇంకొక అమ్మాయి అనేది వస్తుంది. తన పేరు వచ్చేసి ఆసుకి అనమాట. తను అంటుంది, కాషిమా నువ్వు వచ్చేసి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏదో ఒక రోజు అనేది మన క్లాస్ మీద చిన్న చిన్న టీమ్గా మారిపోతారు, ఎందుకంటే వాళ్ళకనేది చాలా ఈగో అనేది ఉంది అంటుందన్నమాట. అదేవిధంగా మన క్లాస్లో అందరికీ ర్యాంక్గా డివైడ్ చేశారు కాబట్టి వాళ్ళకనేది చాలా ఈగో ఉంటుంది. కాబట్టి నీకు చెప్తున్నాను, నువ్వు వచ్చేసి ఏదో ఒక రోజు అనేది ఈ విధంగా జరిగేటప్పుడు వచ్చి నువ్వు వచ్చి నా ఒక టీంలో జాయిన్ కావాలి. అదేవిధంగా నా ఒక ర్యాంక్ చెప్పుడు మర్చిపోయాను, నా ర్యాంక్ వచ్చేసి బి ర్యాంక్ అనమాట అని చెప్తాను అనమాట. ఎందుకని నీకు ఇదంతా చెప్తాను అంటే, నిన్ను వచ్చేసి ఏ ఒక టీం అనేది జాయిన్ చేసుకోరు, ఎందుకంటే తాకుదా టీం వచ్చేసి వాళ్ళనేది ఎస్ క్లాస్ కాబట్టి వాళ్ళని అసలు నేను వాళ్ళ టీంలోనే తీసుకోరు. నువ్వు వచ్చేసి ఒక డి ర్యాంక్ కాబట్టి నేను అనేది ఎవరు వాళ్ళ టీంలో తీసుకోరు, కాబట్టి నేను వచ్చేసి నా ఒక టీంలో తీసుకుంటున్నాను. అదేవిధంగా ఎస్ ర్యాంక్ ఉన్న ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా వాళ్ళనేది ఎవరిని టీంలో తీసుకోరు. అయాక చూసుకుంటే అదేవిధంగా అయాక వచ్చేసి తను కూడా ఎస్ ర్యాంక్, కానీ తను కూడా ఏదో ఒక రోజున చనిపోతుంది. తను వచ్చేసి సింగిల్గానే ఉండడానికే ఉంటుంది. అదేవిధంగా నేను ఎవరు వాళ్ళ టీంలో కానీ తీసుకోరు, కాబట్టి నీకనే ఒక ఛాన్స్ అలాగే నీకు ఒక అడ్వైజ్ అనేది ఇస్తున్నాను. నువ్వు వచ్చి నాకు టీంలో ఉన్నట్లయితే నీకన్నా సర్వే కానీ ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం వచ్చేసి గ్రేట్ టీంలో చంపేసే టైంలో మనం అనేది సర్వే కావాలి, కాబట్టి నీకు అనేది మనం నా ఒక టీంలో ఉంటుంది, నీకు అనేది సర్వే కానీ ఒక ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అక్కడున్న కాశీం యొక్క బూబ్స్ అనేది వస్తారనమాట ఆసుకి అనేది. అప్పుడే మనం తెచ్చింది ఆసుకి వచ్చేసి ఒక లెస్బియన్ అని, తనకు వచ్చేసి ఆడాలంటే చాలా పిచ్చి అనమాట తనకు వచ్చేసి. అప్పుడు వచ్చేసి ఆసి ఒక తన ఒక టీమ్మేట్స్ మొత్తం పిలుస్తారనమాట తన టీమ్గా తయారు చేసిన వ్యక్తులని. అప్పుడు వచ్చి మొత్తం గర్ల్స్ అయి ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళు వచ్చేసి ఆసు దగ్గరకనే వస్తారు. వాళ్ళు వచ్చి ఒక మాస్టర్ అనేది పట్టుకొని ఉంటారు వాళ్ళు వచ్చేసి. అప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళొక టీం వీళ్ళొక క్లాస్ మొత్తానికి వీళ్ళకన్నా ఒక టాస్క్ అనేది ఇచ్చుంటారు అనమాట. గాడ్నెస్ అనేది ఈ యొక్క మాస్టర్ అనేది చంపనీకి వాళ్ళకన్నా టాస్క్ అనేది ఇచ్చుంటుంది, వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోనికి అనేది. ఇప్పుడు ఆసుకి అంటుంది, కాశీ నువ్వు వచ్చినంతవరకు ఒక మాస్టర్ని కూడా చంపలేదు, లేకపోతే నువ్వు ఒక మాస్టర్ని చంపలేకపోతే గాడ్నెస్ అనేది నిన్ను కూడా తోకలేక వేరొక వరల్డ్కి అనేది పంపిస్తుంది, కాబట్టి నువ్వు వచ్చేసి అతని లెక్క కావాలనుకుంటున్నావా, లేకపోతే ఈ యొక్క మాస్టర్ని చంపేయని చెప్పేసి ఆసుకి అంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి కాశీమా అనేది భయపడుతూనే వెళ్ళి ఆ ఒక మాస్టర్ని చంపేస్తుంది. అప్పుడు ఆసుకి అంటుంది, నువ్వు వచ్చేసి మాలో ఒకదానివి కాశీమా అని చెప్పేసి ఆసుకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వచ్చేసి కాశీమా అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనమాట. తనకు వచ్చేసి తోక మాటలని గుర్తుకొస్తాయి అనమాట. తోక వచ్చేసి పాస్ట్లో వచ్చేసి తోక అనేది ఒక రోడ్డు మీద ఒక చిన్న క్యాట్ అనేది పడి ఉంటుంది, దాని అనేది వెళ్ళి దాన్ని కాపాడుతాను కొంచెం సాయం చేస్తూ దాని అనేది ఎత్తుకొని నీకు అనేది ఏం కాదని చెప్పి దాన్ని కొంచెం ధైర్యం చెప్తే దాన్ని పట్టుకొని వెళ్తుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అది గుర్తు చేసుకున్న కాశీమా అనేది కొంచెం ఏడుస్తూ ఉంటుంది అనమాట. నేను వచ్చేసి నేను కాపాడలేకపోయా తోక, నేను వచ్చేసి అప్పుడు నేను ఏం చేయలేకపోయాను అంటది అనమాట. అప్పుడు ఆ ఒక సీన్ కట్టే మనం వచ్చేసి అయక దగ్గర చూస్తాం. అయక అనేది అప్పుడు గాడ్నెస్ కొట్టుంటుంది కాబట్టి అప్పుడు స్పో తప్పి పడిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి అయక అనేది మేల్క్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు వచ్చి రూమ్లోకి వెళ్ళి లేస్తాను అనేది లేచి నిలబడతాను అనమాట. అప్పుడు ఆమెకు ఇంకా నొప్పి అనేది ఇంకా ఉంటుంది అనమాట, గాడ్నెస్ కొట్టే నొప్పి అనేది. అప్పుడు వచ్చి అయక అనేది గాడ్నెస్ దగ్గరికి అనేది వెళ్తుంది అనమాట. అప్పుడు వచ్చి గాడ్నెస్ అనేది ఏడుస్తూ అయకతో ఉంటామన్నమాట. అయక నన్ను క్షమించి అయక, నేను వచ్చేసి తోక ఆ విధంగా చేయాలనుకోలేదు అంటూ కొంచెం నటిస్తూ అయక నన్ను క్షమించు తోక, ఎందుకంటే ఆ విధంగా చేయాల్సి అంటే మాకు వచ్చేసి మా కింగ్డమ్ ఒక పాలసీ అనమాట. ఇది మేము వచ్చేసి చాలా పవర్ లేని వ్యక్తులందరినీ మేము అనేది ఈ విధంగా రిచువల్ చేస్తామని చెప్తానమాట. ఈ యొక్క రిచువల్ అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది మా యొక్క కింగ్డమ్కి అని చెప్తానమాట. అదేవిధంగా మీ ఒక క్లాస్మేట్ అందరూ మేము అనేది ఒక మిషన్ మీద అడవిలో కానీ పంపించాం. అందులో వచ్చేసి వాళ్ళు అనేది మాస్టర్ని చంపుతూ ఉంటారు అనమాట చాలామంది. కానీ కొంతమంది వచ్చి వాళ్ళకనే పవర్ లెవెల్ అనేది సేమ్ తోక లెక్క చాలా లోలో ఉన్నారు, వాళ్ళని కూడా మేము అనేది రిచువల్లో యూజ్ చేయాలనుకుంటున్నామని చెప్తాను అనమాట. అప్పుడు వచ్చి అయ్యక అనేది చాలా కోపంగా నువ్వు చేసే పనులు నేను అనేది వ్యతిరేకంగా ఉంటాను చాలా గట్టిగా అంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న గాడ్నెస్ అనేది కొంచెం నవ్వుతూ, నువ్వు అనేది ఈ యొక్క టైంలో నువ్వు అనేది ఈ విధంగా డెసిషన్ తీసుకోక అయ్యాక, నువ్వు వచ్చేసి ఎమోషనల్గా డెసిషన్ తీసుకుంటున్నావు అంటుంది అనమాట గాడ్నెస్ అనేది. అప్పుడు మళ్ళీ గాడ్నెస్ అంటుంది, మేము వచ్చేసి ఇంకా చాలామంది ఉన్నారు నీ ఒక ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఈ విధంగానే వాళ్ళు చాలా లోలో ఉన్నారు, వాళ్ళని కూడా మేము అనేది రిచువల్లో యూజ్ చేయాలనుకుంటున్నాం, మాకు వచ్చేసి పవర్ లేని వ్యక్తులకు అనేది మేము అనేది ఈ విధంగా మేము రిచువల్లో యూజ్ చేస్తామని చెప్తాను అనమాట గాడ్నెస్ అనేది. అప్పుడు వచ్చి అయ్యాక గాడ్నెస్ ఉంటుంది, అయితే నేను వచ్చేసి వాళ్ళపై నేనే మిషన్ చేస్తాను, వాళ్ళు చేసే టాస్కులు మొత్తం నేనే కంప్లీట్ చేస్తాను, కాబట్టి వాళ్ళని వారిలో కూడా వాళ్ళ నేనే పాల్గొంటాను, నేను వచ్చేసి ఒక ఎస్ ర్యాంక్ కదా, అయితే నేను వచ్చేసి వాళ్ళ నేనే పార్టిసిపేట్ చేస్తాను, కాబట్టి నువ్వు వచ్చేసి వాళ్ళని మాత్రం చంపేయద్దు అంటారు అనమాట గాడ్నెస్ తోటి. వాళ్ళని మాత్రం నువ్వు వచ్చేసి రిచువల్లో యూజ్ చేయొద్దు అని చెప్తాను అనమాట. అప్పుడు వచ్చేసి గాడ్నెస్ ఉంటుంది, సరే అయితే అయ్యాక నీ మీద నాకు వచ్చి చాలా నమ్మకం ఉంది, కానీ ఆ రోజు నేను కొట్టిన నాకు క్షమించు అయ్యాక, ఎందుకంటే ఆ రోజు నేను కొట్టాల్సి వచ్చిందని చెప్పేసి మన అయ్యాక కన్నా సెకండ్ అనేది ఇస్తుంది. సెకండ్ అనేది ఇచ్చేసి నీ మీద నాకు చాలా నమ్మకం
నమ్మకం ఉంది అయ్యక అని చెప్పేసి ఆ ఒక సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో వచ్చేసి డార్క్ ఫారెస్ట్లో చూస్తాం. ఆ ఒక ఫారెస్ట్లో ఒక అమ్మాయి అనేది భయపడి పరిగెడుతుంది అనమాట కొంతమంది చూసి. అప్పుడు వాళ్ళనేది ఆ అమ్మాయి కోసం అని వాళ్ళు కూడా పరిగెడుతూ వస్తారు. అప్పుడు ఆ అమ్మాయిని చాలా దూరం అనేది వెళ్ళిపోతుంది వాళ్ళకి కనపడకుండా. కానీ ఆ అమ్మాయిని కొన్ని మిస్టేక్స్ అని చేస్తుంది అనమాట. వాళ్ళకని కొన్ని ఆనవాళ్ళు అనేది వెళ్తుంది. అప్పుడు దానివల్ల వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయి ఎక్కడుందో వాళ్ళని కనిపెడుతూ వాళ్ళనేది ఆమె కోసం వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళే రూట్ అనేది వీళ్ళకని తెలుస్తుంది అనమాట. వీళ్ళు వచ్చేసి నలుగురు వ్యక్తులు ఉంటారు. ఫస్ట్ అతని పేరు వచ్చేసి మెగాటెన్ బ్లేడ్స్ అనమాట. సెకండ్ అతని పేరు వచ్చేసి అసుర. ఇంకో అతని పేరు వచ్చేసి జిబిన్ జాయ్ అనమాట. ఇంకొక అతని పేరు వచ్చేసి జార్సన్ అనమాట. జార్సన్ అతను వీళ్ళు వచ్చి నలుగురు ఉంటారు. వీళ్ళని అంటారు హోలీ వాచర్స్ అని. వీళ్ళు వచ్చేసి ఆ ఒక అమ్మాయిని చంపనీకి వచ్చారనమాట వీళ్ళు వచ్చేసి. అప్పుడు ఈ యొక్క సీన్ అనేది కట్ అయ్యి మనం వచ్చేసి మన తోకాని చూస్తాం. మన తోక అనేది ఆ ఒక వాళ్ళకి వెళ్ళి మన తోకాని డోర్ ఓపెన్ చేసుకోవాలని మన గార్డెన్స్ అలాగే తన ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకనే వస్తాడనమాట. అది మన తోకాని తన ఒక లెవెల్ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాడు. వచ్చేసి తోక ఒక లెవెల్ అని చాలా వరకనే అప్గ్రేడ్ అయి ఉంటుంది అనమాట. అదేవిధంగా తన ఒక ప్యారలెస్ స్కిల్ కూడా చాలా వరకనే అప్గ్రేడ్ అయి ఉంటుంది. తనకు వచ్చేసి ఎక్స్ట్రా ఒక ట్రిక్ అనేది తెలిసి ఉంటుంది అనమాట. ఆ ఒక ట్రిక్ అనేది అప్గ్రేడ్ అయి ఉంటుంది అనమాట. తనకు వచ్చేసి ఏ ఒక బాడీలో ఏ ఒక పార్ట్నే సరే ప్యారలైజ్ అని చేసేంత పవర్ అనేది వచ్చి ఉంటుంది అనమాట తనకు అనేది. ఈ విధంగా తనకనే అప్గ్రేడ్ అయి ఉంటుంది. అదేవిధంగా తన ఒక పాయిజన్ స్కిల్ కూడా ఎక్కడ ఏ ఒక పార్ట్లో పాయిజన్ చేయాలో కూడా ఆ ఒక పార్ట్లో పాయిజన్ కూడా మన తోకానే చేయొచ్చు అనమాట. అప్పుడు మన తోకానే ముందుకనే వెళ్తున్నప్పుడు తోక అనేది ఒక చెట్టు దగ్గర అనేది ఒక చిన్న చిన్న సౌండ్ అనేది పడతాయి అనమాట. ఇప్పుడు తోక అనేది ఒక చెట్టు దగ్గరకనే వెళ్తారనమాట. ఆ పొదల దగ్గరికి అక్కడ వచ్చేసి చిన్న చిన్న స్లైమ్స్ అనేవి ఉంటాయి. ఆ స్లైమ్స్ మాస్టర్ అనమాట. చిన్న చిన్న గుడ్లా ఉంటాయి అనమాట. అవి వచ్చేసి అప్పుడు వచ్చేసి ఆ స్లైమ్ ఒక చిన్న స్లైమ్ అనేది చాలా పెద్ద పెద్ద స్లైమ్స్ అనేది ఏడిపిస్తూ అనేది ర్యాగింగ్ చేస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు చూసిన మన తోక అనేది అది చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి అవన్నీ మన చిన్న స్లైమ్ మీకు అనేది దాని మీకు అనేది ఎగబడతాయి అనమాట. అప్పుడు వచ్చేసి చిన్న స్లైమ్ అనేది వీటిని చాలా దూరంగా నెట్టేస్తాయి అనమాట. అప్పుడు వచ్చి మన తోక అనేది వీటి మీకు అనేది ప్యారలైజ్ స్కిల్ అనేది యూజ్ చేస్తాడు. అప్పుడు వచ్చి అవన్నీ ప్యారలైజ్ అయిపోతాయి. అప్పుడు వచ్చి మన తోక వీటి మీద కూడా పాయిజన్ అటాక్ కూడా చేస్తాడనమాట. అప్పుడు తోక అనేది అక్కడ చిన్న స్లైమ్ దగ్గర వెళ్ళి దాన్ని కూడా ప్యారలైజ్ చేసి దానికి చెప్తాడనమాట, నువ్వు వచ్చి చాలా బాగా పోరాడావు, నీకన్నా నేను చాలా లేట్గా హెల్ప్ చేశాను కానీ నువ్వు చాలా బలంగా పోరాడుతున్నావు, నీకు వచ్చేసి ఒక మంచి లైఫ్ అనేది ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్న మిగతా ప్యారలైజ్ చేసిన వీటి మీద ప్యారలైజ్ అలాగే పాయిజన్ అటాక్ అని తీసేస్తారనమాట. అవి మన తోక నుంచి చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాయి. అప్పుడు తోక నుంచి వెళ్ళిపోతూ అక్కడ చిన్న స్లైమ్ అంటాడు, నువ్వు మంచి లైఫ్ అనేది జీవించాలని చెప్పేసి దోస్త్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. తోక అనేది వెళ్ళిపోతున్నప్పుడు తోక వెంబడే వస్తుంటుంది అనమాట ఆ స్లైమ్ కూడా. ఆ విధంగా మన తోక అనేది ముందు వెళ్తున్నప్పుడు ఆ స్లైమ్ కూడా మన తోక వెంబడే ముందుకు అనేది వెళ్తుంటుంది. అప్పుడు మన తోక అక్కడ ఆగేసరికి ఆ స్లైమ్ కూడా అక్కడనే అవుతుంది అనమాట. అప్పుడు మన తోక అనేది దాని దిక్కు చూస్తున్న వచ్చి నన్ను ఫాలో చేస్తున్నసరికి అది వచ్చి సైలెంట్గానే ఉంటుంది అనమాట. మన తోక మళ్ళీ దాని దిక్కు చూస్తున్నప్పుడు తోకానికి కొంచెం అర్థమవుతుంది అనమాట. తోక లెక్కన తన ఫ్రెండ్స్ కూడా ఇట్లా వదిలేసిలో ఆ స్లైమ్ ఫ్రెండ్స్ కూడా దాన్ని కూడా ఆ విధంగా ట్రీట్ చేశారు కాబట్టి మన తోక దాని గురించి అర్థం చేసుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు ఆ ఒక సీన్ అనేది కట్ అయ్యి మనం అనేది అడవిలో ఆ అమ్మాయిని చూస్తామన్నమాట. ఆ అమ్మాయి అనేది పరిగెడుతూనే ఉంటుంది. పరిగెడుతూ ఆ అమ్మాయికి అనేది అలసట అనేది వస్తుంది అనమాట. అప్పుడు ఆ అమ్మాయి అనేది అది చూస్తున్నప్పుడు ఆ ఒక ఓలీ వాచ్ తన దగ్గరలో ఉన్న తనకు అనేది అర్థమైపోతుంది అనమాట. తను వాళ్ళని సెన్సార్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఓలీ వాచ్ అని ఈ విధంగా ఒక అమ్మాయిని అడవిలో తీసుకొచ్చి ఈ విధంగా వేటాడుతూ ఉంటారు అనమాట వాళ్ళు వచ్చేసి. అప్పుడు ఆ ఒక సీన్ అనేది కట్టే మన ఒక తోక అని చూస్తాం. మన తోక అనేది ఆ ఒక స్లైమ్ తోట స్నేహం అని చేస్తారనమాట. ఆ ఒక స్లైమ్ అనేది మన తోక ఒక భుజం మీద కూర్చుంటుంది. అప్పుడు మన తోక అనేది డార్క్ హీరో దగ్గర ఉన్న ఫార్బ్రేమ్ ఆర్ట్ ఒక బుక్ అని చదువుతూ ఉంటారు అనమాట. ఆ ఒక బుక్ అన్నాడు మన తోక అనేది ఒక ఫార్బ్రేమ్ ఆర్ట్ అనేది అవుపడుతుంది. ఆ ఒక ఆర్ట్ ఏంటంటే మాస్టర్స్ని ఎలా పవర్ఫుల్గా మార్చాలి అనేది ఆ ఒక ఆర్ట్ అనమాట. అప్పుడు మన తోక అనేది చదువుతూ ఉంటారు అనమాట. చదివితే మన తోక అనేది చదువుడు అనేది అయిపోతుంది అనమాట. అప్పుడు వచ్చి మన తోక అనేది అక్కడ ఉన్న స్లైమ్ తోడే మాట్లాడతారు అనమాట. స్లైమ్ నేను వచ్చేసి వేరే ఒక పని మీద మిషన్ మీద వెళ్తున్నాను, నువ్వు వచ్చి నాతో వస్తావు అని అడిగేసరికి అప్పుడు స్లైమ్ కూడా దానికి కలర్ అనేది మారుస్తుంది అనమాట. అంటే అది కూడా వస్తా అన్నట్టు కలర్ అనేది విధంగా మారుస్తుంది. అప్పుడు మన తోక అనేది దానికి ఒక పేరు అనేది పెడతారు. దాని పేరు వచ్చేసి పిగ్గిమారు అనే ఒక పేరు అనేది పెడతారు అనమాట. పెడితే ఆ పేరు అనేది దానికి చాలా నచ్చుతుంది అనమాట పేరు అనేది. అప్పుడు వచ్చేసి మన తోక అనుకుంటాం నేను వచ్చేసి ఈ యొక్క ఫార్మల్ ఆర్ట్స్ అని నేర్చుకోవాలి, అదే మ్యాజిక్ అని నేర్చుకోవాలి, దాంతో వలన వచ్చేసి ఆ గార్డెన్స్ అనేది చంపేయగలుగుతాను మన తోక అనేది తన ఒక మైండ్లో అనుకుంటారు అనమాట. ఆ ఒక సీన్ అనేది కట్టే మనం వచ్చేసి ఒక హోలీ వాచ్ చూస్తామన్నమాట. ఆ హోలీ వాచ్ అమ్మాయి దగ్గర దాకా వస్తారన్నమాట. అప్పుడు ఆ అమ్మాయి అనేది అక్కడనే ఆగిపోతుంది అనమాట. ఆగిపోయి తను వచ్చేసి వాళ్ళతో ఫైట్ చేయాలని తను అనేది అనుకుంటుంది అనమాట. అనుకుని తన ఒక ఖడ్గం అనేది బయటకు అని తీస్తుంది అనమాట. తీసి తన అనేది ఒక స్పెల్ అవుతుంది అనమాట. ఆ ఒక స్పెల్ ఏంటంటే స్పిరిట్ ఆఫ్ ఎ రెగ్యులేషన్ చాలా గట్టి అనేసరికి తనకనే ఒక మ్యాజికల్ ఫ్లోన్స్ చుట్టూరుగా వస్తుంది అనమాట. అప్పుడు వచ్చేసి తన అనేది తన ఖడ్గంతో అంటే డ్యాన్స్ చేస్తున్నప్పుడు తనకు ఒక బాడీ ఆర్మర్ అనేది తన ఒక బాడీకి అనేది ఒక ఆర్మర్ అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి అనేది అందులో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఒక ట్విస్ట్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు ఆ హోలీ వాచెస్ అనేది మన అక్కడ ఉన్న అమ్మాయి దగ్గర కాకుండా మన తోక దగ్గరగానే వస్తారన్నమాట. అప్పుడు వచ్చేసి వాళ్ళు అనేది మన తోక దగ్గరికి వెళ్ళి అప్పుడు అక్కడ ఉన్న బ్లేడ్గా అదే మేట్గా ఏంటంటే తను వచ్చేసి ఉన్న వస్తువులను నాకు ఇచ్చేయనంటారు అనమాట. అప్పుడు ఆ పాటలో ఇంకో సాంగ్ అంటాడు మనం వచ్చేసి దాన్ని చంపేద్దామంటారన్నమాట. అప్పుడు జారస్ అంటాడు ఇప్పుడు మనం తొందరగా వెళ్ళాలి, ఆ ఒక అమ్మాయి యొక్క స్టామినా తగ్గిపోయి ఉంటుంది, ఇప్పుడు మనం ఆ అమ్మాయిని చాలా ఈజీగా పట్టుకోవచ్చు అంటారన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న అసుర అంటాడు ఇప్పుడు వచ్చేసి మనం అనేది ఈ యొక్క అబ్బాయిని చంపితే ఏమొస్తుంది, మనకు వచ్చేసి అమ్మాయి దగ్గరికి వెళ్తే అమ్మాయిని చంపితే బాగుంటుంది, ఆ అమ్మాయితో మనం ఏదంటే చేయొచ్చు అని అంటాడు అనమాట అసుర అన్నది. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న సంగయ్ అంటాడు మనం వచ్చేసి
తొందరగా ఆ ఒక అమ్మాయిని పట్టుకోవాలి అని చాలా దారుణంగా ఆ అమ్మాయిని తిడుతూ ఉంటారనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ మన తోక అనేది అక్కడి నుంచి మెల్లగా జారుకోవాలని మెల్లగా అక్కడికి వెళ్ళిపోయి ట్రై చేస్తారనమాట. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న మేట్గా అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే నేను మేము చంపేస్తామంటారనమాట. అప్పుడే మన తోక చాలా భయపడుతూ నన్ను ఏం చేయకండి, చంపేయకండి, నన్ను వదిలేయండి అని చాలా భయపడుతూ ఉంటారనమాట. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న మేట్గా అనేది మన తోక దగ్గర వెళ్ళి ఇప్పుడు మేము ఏం చేయలేము, నేను చంపేయాల్సి అని చెప్పేసి మన తోక మీదనే అటాక్ అని చేస్తారనమాట. అప్పుడే మన తోక అతని మీద ప్యారలైజ్కి వెళ్ళని యూజ్ చేస్తాడు. అప్పుడు అతను అనేది కింద పడిపోతారు అనమాట. అప్పుడు వచ్చేసి మన తోక అంటారనమాట, మీరు అక్కడున్న నేను చంపేసిన మాస్టర్ అంతా కూడా బలంగా లేరు అంటారనమాట. అప్పుడు వచ్చి అక్కడ పిగిమార్ కూడా చాలా కోపమైన వస్తారన్నమాట వాళ్ళని చూసి. ఇప్పుడు తోక అక్కడున్న వాళ్ళందరికీ ప్యారలైజ్కి వెళ్ళని వేస్తారనమాట. వేసి వాళ్ళకి అనేది పాయిజన్ ఇచ్చి వాళ్ళందరినీ చంపేస్తాడు. చంపేస్తూ ఉంటాడు, వీళ్ళని చంపేస్తే నాకు అనేది ఏ ఒక్క ఫరక్ పడదు. అప్పుడు తోక అనేది ఇంకా దగ్గర పట్ల ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మన తోక అనేది సెన్స్ అయితే అవుతుంది అనమాట. అప్పుడు అమ్మాయికి కూడా ఈ చుట్టుపక్కల ఆ నలుగురు ఉన్నట్టు ప్రజెంట్ సెన్స్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఆ అమ్మాయి కానీ ఒక పర్సన్ ఉన్నాడు, దానికనే సెన్స్ అవుతుంది అనమాట. ఆ ఒక పర్సన్ కన్నా చాలా పవర్, అది దానికనే చాలా స్ట్రెంత్, చాలా మ్యాజిక్ ఉన్నట్టు దానికనే సెన్స్ అని అవుతుంది అనమాట. తను చూసి దగ్గర పట్ల మాస్టర్స్ అది ఉన్న స్పిరిట్స్ కూడా చాలా వరకు అనేది భయపడిపోతాయి అనమాట. అప్పుడు ఆ అమ్మాయి కానీ చాలా డేంజర్గా ఫీల్ అవుతుంటుంది అనమాట ఆ అమ్మాయి అనేది. అప్పుడు ఆ అమ్మాయి కొంచెం మెల్లగా వెళ్ళిపోతుండే మన తోక అనేది వెనక నుంచి వచ్చేసి ఆ అమ్మాయి మీకు అనేది ప్యారలైజ్కి వెళ్ళని యూజ్ చేస్తారనమాట. అప్పుడు ఆ అమ్మాయి అక్కడే స్టాచ్యూ లాగా అయిపోతుంది. అప్పుడు వచ్చి మన తోక అంటాడు అనమాట, నువ్వు వచ్చేసి నాకు అనేది అటాచ్ చేసి నాకు అనేది సెన్స్ అయింది, అందుకే నేను వచ్చేసి నేను అనేది ప్యారలైజ్ చేశాను అంటారు అనమాట మన తోక అనేది. అప్పుడు తోక అంటాడు అనమాట, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకొని తెలుసుకుందాం సరికి అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, సార్ నీకు ఏం కావాలని అడుగుతుంది అనమాట. అప్పుడు మన తోక నేను వచ్చేసి ఇక్కడ ఇరుక్కపోయాను, నన్ను వచ్చేసి బయటికి తీసుకువెళ్తామని అడుగుతారు అనమాట. అదేవిధంగా ఒక 4 మెంబర్స్ నీ యొక్క ఫ్రెండ్స్ అని అడుగుతారు అనమాట మన తోక అనేది. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, అది నా ఫ్రెండ్స్ కాదని చెప్తాను అనమాట. అప్పుడు మన తోక సరిగ్గా మాట్లాడలేకపోతే అర్థం చేసుకొని తోక తన ఒక మాట నీకు అనేది ప్యారలైజ్కి వెళ్ళి తన ఒక మాటలు మనం తీసేస్తారనమాట మన తోక అనేది. అప్పుడు ఆ అమ్మాయితోటి నువ్వు వచ్చేసి నా మీద అటాచ్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం నీకు వచ్చేసి చాలా దారుణంగా ఉంటుంది ట్రీట్మెంట్ అని చెప్తారనమాట మన తోక అనేది. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయికి చూస్తూ సరే నువ్వు వచ్చి నన్ను బయటకని తీసుకెళ్తామని అడుగుతారనమాట. అయినా కానీ నీ మీద నాకు నమ్మకం లేదు, నువ్వు వచ్చి నాకన్నా డిస్టెన్స్గానే ఉండాలని చెప్తారనమాట. అప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది, సరే నువ్వు అడిగింది చేస్తా కానీ ఫస్ట్ నేను అడిగింది చెప్పు, నీకు వచ్చేసి నలుగురు వ్యక్తుల ముందు నీకు అనేది ఫైటింగ్ అయింది అని తోక చెప్తారు. అవును అయింది, వాళ్ళు నేను చంపేశాను అంటారనమాట అప్పుడు తోక అనేది. అప్పుడు ఆ అమ్మాయిని షాక్ అయ్యి నువ్వు వచ్చి ఓలీ వాచ్ చంపేసావా, నీకు అనేది ఎవరైనా సాయం చేశారని అడుగుతారనమాట ఆ అమ్మాయి అనేది. అప్పుడు వచ్చి నీకు అనేది నేను తర్వాత చెప్తాను, నాకు ఒకళ్ళు సాయం చేశారని చెప్తారు మన తోక అనేది. ఇప్పుడు ఆ అమ్మాయి అనేది తనది చూసు సరే నేను చూసి నమ్ముతున్నాను, ఎందుకంటే నువ్వు చెప్పాను నిజమే అనిపిస్తుంది నేను చూస్తే అంటుంది అనమాట. అదే నువ్వు కానీ అనేది హెల్ప్ చేసావు కాబట్టి నీకు అనేది నువ్వు ఏ క్వశ్చన్ అడుగుదా కానీ ఆన్సర్ ఇస్తాను చెప్తుంది అనమాట ఆ అమ్మాయి అనేది. అప్పుడు మన తోక అనేది నేను చూసావు నాకు అనేది ఒక చెడ్డ వ్యక్తిలా కనిపిస్తుంది, నేను చూసావు ఒక మంచి దాని లెక్క ఉన్నావు అంటారు అనమాట. సరే కానీ మనం అనేది మన గురించి ఎంత డిస్టెన్స్ ఉంటుందో మంచిది, నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలియదు, మనం అనేది అంత డిస్టెన్స్లో ఉండాలని చెప్తున్నాడు మన తోక అనేది. అప్పుడు మన తోక అనేది ఆ అమ్మాయి దగ్గర నుంచి సమాచారం తెలుసుకుంటారు అనమాట. అప్పుడు ఆ అమ్మాయి చెప్తున్నాడు, ఇప్పుడు మనం వచ్చేసి ద కింగ్డమ్ ఆఫ్ ద పూర్జా అనే ఒక అడవి దగ్గరలో ఉన్నామని చెప్తాను అనమాట. అప్పుడు మన తోక అనేది దగ్గర ఉన్న స్క్రిప్ట్ అనేది ఆ అమ్మాయికి అనేది చూపిస్తారు అనమాట. ఆ అమ్మాయి చూపిస్తూ ఇది వచ్చేసి నీకు అనేది అర్థమవుతుంది అడుగుతాను అనమాట. అప్పుడు ఆ అమ్మాయి చూసి ఇది వచ్చేసి ఒక ఏన్షియంట్ స్క్రిప్ట్, ఇది వచ్చేసి నాకైతే అర్థం కాదు, నాకు మాత్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చేసి ద విచ్ ఆఫ్ ద బెర్బుడా తను ఆ విధంగా పిలుస్తారు. తను వచ్చేసి ఈ యొక్క స్క్రిప్ట్ ఇలాంటి చాలా వరకు చదివి ఉంటుంది, దానికి అనేది ఈ యొక్క లాంగ్వేజ్ అనేది చాలా వరకు తెలిసి ఉంటుంది అనమాట ఆ అమ్మాయి అనేది. అప్పుడు వచ్చి మన తోక ఆడతాడు, ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటుందని అడుగుతారు అనమాట మన తోక అనేది. ఆ అమ్మాయి చెప్తుంది ద ల్యాండ్ ఆఫ్ ద గోల్డెన్ హై మాస్టర్ దగ్గర ఉంటుందని చెప్తాను అనమాట ఆ అమ్మాయి అనేది. అప్పుడు మన సరే అయితే ఇప్పుడు వచ్చేసి మనం నాకు అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, అతను నేను వచ్చి నేను కాపాడాను, ఇప్పుడు వచ్చి మనం ఇదిగా మనకు అనేది నువ్వు నాకు షేర్ చేసి నేను నీకు షేర్ చేశాను కాబట్టి మనం వచ్చేసి అయిపోయింది, నువ్వు వచ్చేసి నీ యొక్క దారిలో నువ్వు వెళ్ళిపో, నా ఒక దారిలో నేను వెళ్ళిపోతా అంటాడు అనమాట. అప్పుడు మన తోక అనేది తన ఒక ఆంటీ అనేది గుర్తుకొస్తుంది అనమాట. ఈ యొక్క అమ్మాయి ఆనెస్ చూసి మన తోక అనేది తన ఒక ఆంటీ అనేది గుర్తుకొస్తుంది. ఇప్పుడు తోక అంటాడు, సరే అయితే నేను అనేది వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయి 10 minutes తర్వాత నీకు వచ్చేసి నువ్వు అనేది మూగగలగలుగుతావు, అప్పుడు వచ్చి నువ్వు అనేది నీ అంతా నువ్వు వెళ్ళిపోగలుగుతావు, సరే అయితే నేను అనేది వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మన తోక అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతూ నువ్వు వచ్చేసి నీ యొక్క గమ్యం కానీ చేరుకోవాలి అని చెప్పేసి మన తోక అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అప్పుడు తోక మీద అనేది పిగ్మారు అనేది కూర్చొని ఉంటుంది. అప్పుడు తోక అంటాడు అనమాట, నేను వచ్చేసి చెడ్డ వాళ్ళ మాత్రమే చంపేస్తాను కాబట్టి నేను వచ్చేసి ఆ అమ్మాయిని అనేది వదిలేశాను, ఆ అమ్మాయి చూసి నాకు అనేది మంచి దాని లెక్క పడింది కాబట్టి నేను వచ్చేసి ఆ అమ్మాయిని అనేది వదిలేశాను. పిగ్మార్ నువ్వు వచ్చేసి వెనక దిక్కు చూస్తూ ఉండు, ఎందుకంటే ఆ అమ్మాయి ఒకవేళ వెనకంజలు వచ్చి అటాక్ కూడా చేయవచ్చు ఆ అమ్మాయి అనేది మూవ్ అయినాక అని చెప్పేసరికి పిగ్మార్ కూడా సరే అని చెప్పేసి వెనక తిరిగి చూస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం తోక అనేది ముందుకు వెళ్తూ ఉంటాడు. సీన్తో అనేది ఎపిసోడ్ 3 అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. ఇవన్నీ ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గైస్. అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎలా అనిపిందో కామెంట్స్లో మాత్రం కామెంట్ చేయకుండా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.